ఆయన చదువుకున్నది పొలిటికల్ సైన్స్. మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నా వాటన్నింటినీ కాదనుకున్నాడు. భూమిని నమ్ముకుని బరిలోకి దిగాడు. అధికారులు, శాస్త్రవేత్తల సలహాలతో ఉద్యానవన పంటలు సాగు చేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు. మరి ఎవరా రైతు, ఆయన సక్సెస్ స్టోరీ ఏంటి చూద్దాం. జగిత్యాల జిల్లా కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామం పేరు వెల్దుర్తి. ఇక్కడ మెజార్టీ ప్రజల జీవనాధారం వ్యవసాయమే. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సూచనలతో గ్రామమంతా సన్నరకం వరిని 100% సాగు చేసి రికార్డు సృష్టించారు. అయితే ఇప్పుడు సన్నరకం వరితో పాటు విభిన్న రకాల కూరగాయలు, వాణిజ్య పంటలు సాగు చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నిత్యం కూరగాయల అమ్మకాలతో బిజీగా ఉండే ఈ గ్రామ రైతుల దినచర్య తెల్లవారుజామున 2 నుండే మొదలవుతుంది. తాము పండించిన పంటలను జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్కు తరలించి దళారీలతో పని లేకుండా స్వయంగా అమ్ముకుంటారు. ఇలా కూరగాయలను మార్కెట్లో అమ్ముకుని రోజూ వారి ఆదాయాన్ని పొందుతున్నారు. ఇక్కడ కనిపిస్తున్న రైతు పేరు కొలగాని రామకిషన్. ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివిన వ్యవసాయంపై మక్కువతో పొలం బాట పట్టాడు. వరి మినహా ఇతర ఉద్యానవన పంటలు, వాణిజ్య పంటలు సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. తొలుత తనకున్న 4 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయల సాగు చేపట్టాడు. మార్కెట్లో సీజన్ల వారీగా డిమాండ్ ఉండే పంటలపై దృష్టి సారించాడు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. నిత్యం లాభాలను ఆర్జిస్తూ తన భూమిని 4 ఎకరాల నుండి 10 ఎకరాలకు విస్తరించుకున్నాడు. స్థానిక ఉద్యానవన, వ్యవసాయ అధికారుల సహకారంతో విభిన్న పంటలతో ముందుకు సాగుతున్నాడు. నా పేరు రామకిషన్. నేను వెల్దుర్తి గ్రామానికి చెందిన రైతును. నేను గత 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా. నాకు మొదట్లో 4 ఎకరాలు ఉండే. నేను ఆ 4 ఎకరాల్లో కూరగాయల సాగుని మొదలుపెట్టిన. అయితే ఇప్పుడు నేను ఆ 4 ఎకరాలతో పాటు ఇంకొక అదనంగా 4 ఎకరాలు 5 ఎకరాలు కొనుక్కున్నా. అయితే నేను గత 20 సంవత్సరాల నుంచి కూరగాయ పంటలే వేసి నేరుగా నేనే మార్కెట్కి తీసుకుపోవడం జరుగుతుంది. మా భార్య మార్కెట్లో కూర్చుండి అమ్మడం జరుగుతుంది. అయితే నేను పండించే పంటలు చిక్కుడు, మిర్చి, క్యాలీఫ్లవరు, క్యాబేజీ, సోరకాయ, అంటే విభిన్న పంటలు, కొత్తిమీర, మెంతి, సుక్కకూర, పాలకూర, అదేవిధంగా వాణిజ్య పంటలైనటువంటి పసుపు కూడా సాగు చేస్తా. అదే కూడా నాకున్న భూమిలో ఇప్పుడు మామిడి తోట కూడా పెట్టడం జరిగింది. అది కూడా క్రాప్కి వచ్చింది. వరి కూడా వేస్తా. కానీ ఈసారి కొద్దిగా ఇబ్బందులు ఉండడం వల్ల వరి తగ్గించి వేరే పంటల వైపు మళ్ళడం జరిగింది. రామకిషన్ తన వ్యవసాయ భూమిలో కూరగాయల సాగుతో పాటు మామిడి, బొప్పాయి పండ్లను కూడా పండిస్తున్నాడు. వాటిని జిల్లా కేంద్రంలోని మార్కెట్కు తరలించగా అతని భార్య అమ్మకాలు చేపడుతుంది. ఉద్యానవన పంటలతో పాటు వాణిజ్య పంటలు కూడా సాగు చేస్తున్నాడు రైతు రామకిషన్. పసుపును సాగు చేస్తూ మంచి దిగుబడి తీస్తున్నాడు. పసుపుకు స్థానికంగా ధర లేకపోవడంతో సాంగ్లీ మార్కెట్లో విక్రయిస్తూ అధిక లాభాలు పొందుతున్నాడు. జగిత్యాల జిల్లా వెల్దుర్తి గ్రామానికి చెందిన రైతును. నేను కూరగాయలతో పాటు వాణిజ్య పంటలు అయినటువంటి పసుపు, మామిడి కూడా సాగు చేస్తా. అయితే మా దగ్గర పసుపును ప్రతి రైతు ఎకరానికి 30 క్వింటాల దిగుబడికి ఏమాత్రం తగ్గకుండా పసుపును పండిస్తారు. అయితే ఇది జగిత్యాల మార్కెట్ కాకుండా మాకు దగ్గర జగిత్యాల మార్కెట్ ఉంటుంది. అక్కడ కాకుండా నిజామాబాద్లో కూడా మా రైతులు నిజామాబాద్ తీసుకెళ్ళి అమ్ముకోవడం జరుగుతుంది. అక్కడ గత సంవత్సరం, పోయిన సంవత్సరం, ఈసారి ఇంకా తవ్వలేదు పసుపులు. ఇప్పుడే ఇంకొక 15 రోజులు అయితే మేము తవ్వడం జరుగుతుంది. అయితే గత సంవత్సరం అన్ని గ్రామాల రైతులకు దిగుబడి తక్కువ వచ్చి మన రేటు కూడా తక్కువ వచ్చి ఇబ్బందులు పడ్డ పరిస్థితి. ప్రతి విభిన్న పంటలు, ఏ పంట కాకుండా గీ పంట అని కాకుండా అన్ని రకాల పంటలు సాగు చేయడం జరుగుతుంది. అందుకోసమే మా గ్రామం జగిత్యాల మండలంలో వ్యవసాయంలో ముందుకు దూసుకుపోతుందని మాత్రం చెప్పగలను. మిగతా రైతులకు ఏంటంటే ఓన్లీ వరి మీదనే కాకుండా ఈ వాణిజ్య పంటలు అయినటువంటి పసుపు, ఈ మిర్చి, కూరగాయల సాగు చేసినట్టయితే లాభాలు గడించవచ్చని నేను తెలియజేస్తున్నా. ఈ గ్రామాన్ని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయం దత్తత తీసుకుంది. దాంతో వారికి పంట సాగులో సూచనలకు కొదవలేదు. వరి ఒక్కటే కాకుండా ప్రత్యామ్నాయ పంటలకు రైతులు ఆసక్తి కనబరుస్తుండటంతో శాస్త్రవేత్తలు, అధికారులు, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వీరిని నిత్యం ప్రోత్సహిస్తున్నారు. శాస్త్రవేత్తలు గ్రామంలోనే సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి
సాగులో సలహాలిస్తున్నారు. నా పేరు ప్రవీణ్. నేను వెల్దుర్తి గ్రామ సర్పంచ్, జగిత్యాల మండలం. మా గ్రామంలో చాలా విభిన్న రకాల పంటలు పండిస్తున్నారు. దానిలో భాగంగా కూరగాయలు, టమాటా, మిర్చి, పాలకూర మరియు క్యారెట్, క్యాబేజీ, బీట్రూట్ ఇంకా వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. అట్లే మా రైతులు దళారులకు అమ్మకుండా రోజు ప్రొద్దున మార్కెట్కి పోయి వాళ్ళే నేరుగా అమ్మడం జరుగుతుంది. చాలామంది రైతులు కూడా మాకు చెప్తున్నారు, వాణిజ్యాల పంట కంటే మన ఈ యొక్క కూరగాయలు పండిన వల్ల చాలా లాభాలు అని చెప్తున్నారు. దయచేసి మిగతా రైతులు కూడా చెప్పేది మేము ఒకటే విజ్ఞప్తి, మీరు కూడా అందరూ వాణిజ్య పంటలే కాకుండా వివిధ రకాలైనటువంటి కూరగాయలు కానీ ఇంకా విభిన్న పంటలు పండిస్తే మీరు కూడా లాభదాయకంగా ఉంటారని చెప్తున్నా. అలాగే గతంలో కూడా ప్రభుత్వం ఏదైతే చెప్పారో సన్నం రకాల వడ్లే పెట్టాలని చెప్పారో అప్పుడు మా గ్రామంలో రైతులందరూ 100% మొత్తం మంది రైతులు కూడా సన్నం రకాల వడ్లే పండించడం జరిగింది. అలాగే మా యొక్క గ్రామాన్ని పులాష విశ్వవిద్యాలయం వారు దత్తత తీసుకోవడం జరిగింది. ఇది వెల్దుర్తి గ్రామ రైతుల విజయం. విభిన్న ఉద్యానవన పంటల సాగుతూ నిత్యం లాభాలు గడిస్తూ పంటలే జీవనాధారంగా మార్చుకున్నారు ఇక్కడి రైతులు. ఈ విధంగా చుట్టుపక్కల గ్రామాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. దాంతో ఈ గ్రామం రైతులకు వేదికగా, వ్యవసాయ విద్యార్థులకు ప్రాజెక్టుగా మారింది.